the Vice President of India, Mr. M. Venkaiah Naidu today called for protecting and promoting various Indian languages through the use of mother tongue in different fields from education to administration. Inaugurating an online webinar on knowledge creation, mother tongue organized by the Department of Telugu, University of Hyderabad and the Telugu Academy, Shri Naidu stressed the need for giving a special thrust to the respective official language by every state government. Observing that language was the lifeline of a civilization, he said it denotes the identity, culture and traditions of the people. It plays an important role in preserving music, dance, customs, festivals, traditional knowledge and heritage. Calling for imparting education in the mother tongue up to primary school, he stressed that a language would gain popularity only through widespread usage. He said it was a fallacy to think that progress could be achieved only if education was pursued in English. Research has shown that those who are proficient in their mother tongue can learn other languages with equal ease. For instance, he said that about 90% of the Nobel laureates, barring Nobel Peace Prize recipients, up to 2017 were those who completed their education in their respective mother tongues. Similarly, another survey of countries impacted greatly by globalization showed that nations which accorded importance to mother tongue were among the top 50. Shri Naidu said that it was also not correct to think that modern research could be conducted only if one was proficient in English. It should be noted that about 90% of the top 40 to 50 countries in the Global Innovation Index are those in which education was imparted in their respective mother tongues. ప్రతి మనిషికి జాతికి సమాజానికి మాతృభాషే జీవనాడి. గతంలో ప్రజల జీవన ఉనికిని బట్టి వారి మాతృభాష అని చెప్పేవాడు. ఇలా మన సంస్కృతి, మన సాంప్రదాయాలకు, జీవన శైలికి మరింత సూక్ష్మంగా చెప్పాలంటే మన అస్తిత్వానికి మన భాష పట్టుకొమ్మ. భాషను బట్టే జాతిని గుర్తిస్తారు. కాలగమనంలో సరిహద్దులు మారినా మాతృభాషలు మాత్రం మారలేదు. మరిచి ఉండవచ్చు కొంతమంది. వలస పాలన వలన, ఆ ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం వలన ఈ భాష నిరాధించబడి ఉండవచ్చు. మన ప్రజా సంగీత, సాహిత్య, నాట్య ఆచారాలు, పండుగలు, సాంప్రదాయాలు, విజ్ఞానము, వృత్తులు, వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం, మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే వీలవుతుంది. శిశువు మొట్టమొదటిసారిగా తానొక భాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు తనలో ఉన్న అనుకరణ అనే సమాజ ప్రవృత్తితో తన చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకునే భాషే మాతృభాష. ఉగ్గుపాల నుంచి ఒక బిడ్డ కోసం తల్లి పాట పాడేందుకు వీలైన భాషే మాతృభాష. మనిషి పుట్టినప్పటి నుంచి మాట్లాడిన భాష. తన చుట్టూ ఉన్న సంస్కృతి, తాను పెరిగిన వాతావరణం, తాను చూస్తున్న ప్రకృతి, తన చుట్టూ ఆవరించుకొని ఉన్న సమాజం, తన వాళ్ళు ఆచరిస్తున్న సదాచారాలు, సంస్కృతి, తాను ఎదుగుతున్న క్రమంలో అనుభవంలోకి వచ్చిన రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఇలా అన్నిటినీ మాతృభాషతోనే ఆకళింపు చేసుకుంటారు ఎవరైనా. తనదైన ప్రపంచం చుట్టూ నిండుకొని మనల్ని అట్టి పెట్టుకొని ఉండేదే మాతృభాష. మన విద్యారంగంలో, ఉద్యోగ నిర్వహణలో, పరిశోధన రంగంలో మన నుండి మనది కాని భాష జొరబడి మనల్ని ముందుకు తీసుకెళ్తోంది. అయినప్పటికీ మన ఎదుగుదలలో మనకు తెలియకుండానే అంతర్గతంగా మనల్ని ముందుకు నడిపేది మనదైన భాష, మాతృభాష. మనం మనసారా మాతృభాషతో ఆలోచించి పరభాషతో నడుస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఆయన గుమ్మా సాంబశివరావు రచయిత చెప్పాడు, అన్య భాష నేర్పుట అవసరము గాని మాతృభాషను ఎప్పుడు మరువరాదు. తల్లి భాష మూలధనమనుట నిజము, తెలిసి మెరగమేలు తెలుగు బాల అని చెప్పి విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు. ఇప్పుడే మన ఆచార్య అప్పారావు గారు చెప్పారు ఏమని, నేను తెలుగులో ఆలోచించి ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొని ఆ తర్వాత మాడుతూ ఉంటానని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, నేను మాట్లాడుతున్న భాష మీ ఎదురుగా ఉండుంటే నేను మీకు వెంటనే నేరుగా అంది ఉండేది. మీ ఎదురుగుండా నేను ఈ యొక్క అంతర్జాలం ద్వారా మాడుతూ ఉన్నా. మీకు చేరడానికి కొంత సమయం పడుతుంది. లోతుగా ఆలోచించండి. అదేవిధంగా వేరే భాషలో మాడాలంటే, వేరే భాషలో పరిశోధన చేయాలంటే, వేరే భాషలో మీరు
మీ యొక్క అవసరాల ప్రకారం దాన్ని వాడాలంటే ఆలోచించడం మాతృభాషలో, సంభాషించడం ఇతర భాషలో కొంత తేడా. కొన్ని సెకండ్సే కావచ్చు నేను మాట్లాడింది మీరు వినడానికి సమయం, కానీ ఆ నేరుగా అనుకోండి సెకండ్స్ కూడా అవసరం ఉండదు, అంత తేడా ఉంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మాతృభాషను నేర్చుకోవాలి. నా ఉద్దేశం అయితే మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషలో చదవాలి, మాతృభాషలో పరిపాలన సాగాలి, మాతృభాషలో అన్ని రకాలైన సూచికలన్నీ ఉండాలి. మాతృభాష పట్ల ప్రేమ పెంచుకోవడం అంటే ఇతర భాషలు నేర్చుకోవద్దని కాదు, ఎవరెన్నైనా భాషలు నేర్చుకోండి. ఈ విషయంలో ఆకాశమే హద్దు అని నేను ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటాను. ఆకాశమే హద్దు, ఎన్ని భాషలు కావాలంటే అన్ని భాషలు నేర్చుకోండి. కానీ మాతృభాషను మీ రక్తంలో నింపుకోమని ఎవరైతే మాతృభాష నేర్చుకుంటారో వారు ఇతర భాషను కూడా అదే స్థాయిలో నేర్చుకొని నిష్ణాతులు కాగలరని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. దీన్ని మనం గమనించాలి. మీ వైస్ ఛాన్సలర్ మీ కులపతి గారే చెప్పారు కదా, ఇప్పుడు నేను నా సొంత అనుభవాన్ని చెప్తూ ఉన్నాను కదా. ఇంత ఉన్నత స్థాయికి చేరినా నేను ఆంగ్లంలో ప్రసంగిస్తున్నానని మీరు అందరూ రోజు అనుకుంటూ ఉంటారు, హిందీలో మాట్లాడుతున్నాను కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ముందు నేను ఆలోచించేది మాతృభాషలో. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో తప్పనిసరి చేసి ఉన్నత విద్యలో తెలుగును కూడా ఒక విషయంగా ఉంచితే అమ్మ భాష మనుగడలో ఉండగలదు. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నట్టు మాతృభాషను రక్షించుకుంటూ అన్య భాషలు నేర్చుకోవడం ఉత్తమం. ఈ విషయాన్ని అందరూ పాలకులు, పాలితులు అందరూ గమనించాలి. ఈ సందర్భంలో అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిరించు ఆదుడా చావవేటికి రా అన్నాడు ఆయన కాళోజీ నారాయణరావు గారు. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి. అందులోని అంతర్దాన్ని మనం ఒంటు పట్టించుకోవాలి. ఈ అంతరార్థం ఏంటి? ఆంగ్ల భాషలో విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం సరికాదు. 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ఫలితాలను గమనిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2017 వరకు నోబెల్ బహుమతి శాంతి పీస్ ప్రైజ్ మినహాయించి పొందిన వారిలో 90% పైగా వారు మాతృభాషలో విద్యను అభ్యసించిన వారే, బోధించే దేశాలకు చెందిన వారే. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి ఆదాయం గొప్పగా ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే అందులో 30 దేశాలు అత్యధిక చోట్ల వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందని స్పష్టమైంది. మీరు ఇప్పుడు ఆర్థికంగా ముందుకు వెళ్ళి ఉన్నాయి కదా దేశాలు, ఫ్రాన్సు, జర్మనీ, ఇంకా చిన్న దేశాలు కొన్ని, పెద్ద దేశాలు కొన్ని, ఈవెన్ రష్యా, చైనా, మన పొరుగున్న చైనా పెద్ద దేశం, ఆర్థికంగా శక్తి, వాళ్ళ బోధన మాతృభాష. ఆ దేశాల్లో మాతృభాషకే ఎక్కువ గౌరవం దక్కుతుంది. వీటన్నిటినీ మనం సరిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. విదేశాల నుంచి నాయకులు వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రులు వచ్చి మన ప్రధానమంత్రిని కలిసినప్పుడు, లేదా రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కలిసినప్పుడు మీకు ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడరు, వాళ్ళకి పక్కన తర్జుమా చేసే మనిషి ఉంటారు, వాళ్ళ భాషలో మాడతారు, తర్జుమా జరుగుతూ ఉంటుంది. దానికి కొంత సమయం పడుతుంది. అయినా కూడా ఇదే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏ అమెరికానో, బ్రిటన్ లాంటి దేశాలను పక్కన పెడితే మిగతా అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకు? మాతృభాషను ప్రోత్సహించాలా, మాతృభాషలో మాట్లాడడం మనందరికీ తృప్తినిస్తుంది, గౌరవాన్ని, ఆత్మగౌరవానికి సంకేతం మాతృభాష అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ప్రపంచ వేదికల మీద. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్లో పిహెచ్డి చేసినట్టు యొక్క ఆ దేశ అధినేతలు కూడా, ఇరాన్ ఇంకా అలాంటి దేశాల వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చినప్పుడు ఆంగ్ల భాషలో పరిజ్ఞానము బాగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ సొంత భాషలో మాడుతూ ఉన్నారు, మాతృభాషలో తర్జుమా జరుగుతోంది. ఏంది దీని అర్థం? ఈ విషయాన్ని మన దేశం గమనించాల్సి ఉంది, మనందరం కూడా గమనించాల్సి ఉంది. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజల భాష మనకు రావాలా. సో నేను అందుకే చెప్తూ ఉంటాను, న్యాయస్థానాల్లో మాతృభాష, పాఠశాలల్లో మాతృభాష, పరిపాలనలో మాతృభాష, జనానికి వచ్చిన భాష, కలెక్టర్ జనానికి వచ్చిన భాషలో మాట్లాడాలి, లేదా ఇతర
ప్రభుత్వ కార్యాలయాల్లో మాతృభాషలో మాట్లాడాలి, ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలో ఉండాలి. అందుకే పరిపాలనా భాషగా మాతృభాష ఉన్నారు. ఏ మాతృభాష అంటే ఆ రాష్ట్రం గుర్తించిన అధికార భాష. ఇప్పుడు తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఎందుకు? దాని ఉద్దేశం ఏంటి? అధికార భాష అంటే ఆ రాష్ట్రం యొక్క ఎక్కువ మంది మాడే మాతృభాష. ఆ మాతృభాషను ప్రోత్సహించాలనేది ఉద్దేశం. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఆధునిక పరిశోధన చేయడానికి ఇంగ్లీష్ తప్పనిసరి అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం మంచిది, నేర్చుకోవాలి, కానీ అదే తప్పనిసరి అనుకోవద్దు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వివిధ దేశాల ఆవిష్కరణ సామర్థ్యాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించి ఏటా నివేదిక ఇచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, బ్లూంబర్గ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జాబితాలో మొదటి 40-50 స్థానాల్లో ఉండే 90% పైగా దేశాలు మాతృభాషలోనే తమ మొదటి విద్యా విధానాన్ని ఉపయోగిస్తాయి. జాంబియా, టాంజనియా, ఘనా, ఇంకా అనేక ఆఫ్రికా దేశాలు నేను కూడా వెళ్ళాను. ఇవన్నీ ఇప్పుడు మాతృభాషలో విద్యాభ్యాసం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు ఎందుకు మొదలు పెడుతున్నాయంటే వాళ్ళు వలస పాలితులు. ఆ వలస పాలకులు వాళ్ళ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళ భాషను రుద్దారు జనం మీద, కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించారు కాబట్టి. సో మాతృభాషలో మరుగున పడిపోయి ఇప్పుడు తెలుసుకునే వాళ్ళు మాతృభాషను మళ్ళీ ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పలు సందర్భాల్లో విజ్ఞాన శాస్త్రాన్ని, సైన్స్ మాతృభాషలోనే బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దీనివల్ల చిన్నారుల్లో సృజనాత్మక పెరుగుతుంది, విజుగీషు ప్రవృత్తి పెరుగుతుంది అని చెప్పారు. పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఇన్నోవేషన్, ఇప్పుడు మనం మాడుతున్నాం కదా, ఇన్నోవేషన్లు, ఇంటర్వెన్షన్లు, ఇవన్నీ మనం సొంత ఆలోచన మాతృభాషలో వచ్చినంతగా ఇతర భాషలు అంత సులభంగా రావు. ఈ సృజనాత్మకత మాతృభాష వల్లనే సాధ్యమని కూడా ఆయన చెప్పాడు, కలాం గారే చెప్పారు. ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న మేల్స్వామి అన్నాదరై కూడా తన మాతృభాష తమిళంలోనే ఇంటర్మీడియట్ వరకు చదివినందునే విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవడం సాధ్యమైందని చెప్పారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. సమయం లేదు, మీ సమయం కూడా నేను తీసుకోదలుచుకోవాలి. మీరు 2 రోజులు చర్చిస్తున్నారు. జ్ఞాన సముపార్జనకు మాతృభాష ఎంతటి గొప్ప మాధ్యమో అర్థమయ్యేలా చెప్తాయి ఇవన్నీ చూస్తే. విద్య, ఉద్యోగము, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మాత్రమే కాదు, మనలో చైతన్యాన్ని, జ్ఞాన సముపార్జన తృష్ణను రగిలించాలి. తృష్ణ సాధికారతను పొందేందుకు దోహదపడాలని నేను తరచుగా చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా నొక్కి చెప్తూ ఉన్నాను. జ్ఞాన సముపార్జనతో పాటు ఆత్మీయత, అనురాగాలు, ప్రేమ, అభిమానాలు చూపించడంలో కూడా మాతృభాష ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి దూరంగా ఉన్నప్పుడు మన భాష మాడేవాళ్ళు, తల్లి భాష మాడేవాళ్ళు కనబడితే తెలియకుండానే మనలో ఒక ఆత్మీయతా భావం వస్తుంది. అది చోటు చేసుకుంటుంది, సహజం అది. అప్పుడు మన పలకరింపు మాతృభాషలోనే కొనసాగుతుంది. మాతృభాష, దాంతోపాటు మన ప్రాంతంలో ఉండే మాతృభాష యొక్క యాస. ఆ యాసలో మాడితే వెంటనే ఒక రకమైన ఆత్మీయత. మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా కనపడ్డానుకోండి, ఏం భయా బాడా అంటారు మామూలుగా. అటు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాండలికాలు ఉంటాయి మామూలుగా. అవన్నీ మనుషుల్ని కలుపుతాయి. మాతృభాషకు వర్తమానాన్ని, భవిష్యత్తును క్రియాశీలకంగా ప్రోత్సహిస్తూ మనల్ని విశ్వవ్యాప్తంగా నడిపిస్తున్న మాతృభాష తీరుతెన్నులను క్రోడీకరిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి వహించగలిగిన పద సంపద, వ్యాకరణాంశాలు, వాక్య విన్యాసము, ప్రత్యేక పదజాలం పుష్కలంగా సమృద్ధిగా ఉన్న రోజున మాతృభాషలు సాంకేతికతకు, విజ్ఞానానికి మరింత దగ్గరవుతాయి. ఆ దిశలో పరిశోధనలు జరగాల్సి ఉంది. మళ్ళా తిరిగి పాత పదాలు మనం ఏవైతే వాడేవాళ్ళమో వాటిని మనం తిరిగి ఉపయోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్యలో చొప్పించిన పదాల్లో సరైన పదం మనకు అనిపించకపోతే వాడడంలో తప్పు లేదు. రైలు అంటే రైలు వాడు, నష్టం. బస్సు అంటే బస్సు వాడు, అంతటితో బస్సు. కానీ అసలు మన భాష వదిలిపెట్టకూడదు. భాష వినీలాకాశంలో ప్రతి పదము ఒక నక్షత్రం. ఈ మాట నేను కాదు చెప్పేది, యునెస్కో యొక్క నినాదం ఇది. యునెస్కో దాని వెనకున్న ఆలోచనలోని ఆర్ద్రతను మనం అంతా అర్థం చేసుకోవాలి.
ఒక పదాన్ని మనం మన భాషలో పోగొట్టుకుంటే ఆ పదానికి ఉన్న భావన లేదా ఆ పదంతో ముడిపడిన వస్తువు కానీ మన సమాజం నుండి కనుమరుగైపోద్ది. కాబట్టి ఆధునిక సమయంలో ప్రతి భాషలోని ప్రాచీన అర్వాచీన అంటే ఆధునిక పదాలని అట్టిపెట్టుకోవాలి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా మన మాతృభాషని మలుచుకోవాల్సిన అవసరం ఉంది, దాంట్లో తప్పు లేదు. క్లిష్టమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విజ్ఞాన పదాలను సరళీకృతంగా మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనలో మన భాష పట్ల అభిమానాన్ని దాచుకుంటూ ఉంటే మనకు తెలియకనే మన భాష ఎదుగుతుంది. భారతదేశం అనేక భాషల నిలయం. ఇక్కడ ఉన్నవన్నీ మాతృభాషలు ప్రపంచంలో మరెక్కడే లేవు. ఇంత గొప్పగా భాషా సమైక్యతను కాపాడుకుంటున్న దేశం కూడా మనదే. ఈ నేపథ్యంలో మాతృభాష అభివృద్ధికై ఒకరినొకరు సహకరించుకోవాలి. మాతృభాష జీవద్భాష స్వరూపుణి. శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో, పరిపాలన న్యాయ రంగాల్లో, ప్రచార ప్రసార మాధ్యమాల్లో, విద్యారంగంలో, కుటుంబంలో, మన పరిసరాల్లో మన మాతృభాష వినియోగం తగ్గుముఖం పడితే ఆ భాష ఆ సంస్కృతి అంతరించే ప్రమాదం లేకపోలేదు. అందుకని మాతృభాషను ఉపాధి రంగంలో భాగస్వామ్యం చేయడం చాలా 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 అవసరం. ఆ దిశగా ఇటీవల కాలంలో అడుగులు పడుతున్నాయి. దానిని గుర్తించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు వేసుకొని పరిశోధనలు చేయించండి. దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా మన మాతృభాషల్ని వృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో ముందుండాలి. సాహిత్య సృజనకు మాత్రమే మాతృభాష అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం. అలా కాకుండా వివిధ రంగాల అవసరాలను తీర్చగల సమర్థవంతమైన భాషగా, దీటైన భాషగా తీర్చిదిద్దినాడు ప్రతి భాష జీవద్భాషగా నిలదొక్కుంటుంది. మాతృభాషలపై పరిశోధనలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన కేంద్రాలు వాళ్ళ యొక్క పని. దాన్ని గుర్తించి మీరందరూ మాతృభాషా ప్రేమికులుగా మీ రంగాల్లో మాతృభాషా వినియోగానికి జీవన ఆధారాలను, అవసరాలను తీర్చిదిద్దే విధంగా, వెసులుబాటు కల్పించే విధంగా సాధనంగా మార్చే ప్రయత్నం నిరంతరం చేయండి. మీ విద్యార్థులకు మాతృభాష పట్ల పరిపూర్ణ అవగాహన కలిగించి ముందుకు నడిపేందుకు మీరు సరైన సమయం అని చెప్పి గ్రహించండి. రోజు రోజుకు అంతరిస్తున్న పదాలను వెతికి పట్టుకొని సంభాషణలో, వ్యాసంగంలో, పాఠ్య గ్రంథాల్లో వాటిని చేర్చే భాషను జాగృతపరచండి. పెద్ద బాల శిక్ష చదవండి, రామరామ శతకం చదవండి, వేమన శతకం చదవండి, సుమతి శతకం చదవండి, నార్లవారి మాటలు, నార్ల వెంకటేశ్వరరావు మాటలు ఒకసారి మళ్ళా పరికించండి. అలాగే కాళోజీ నారాయణరావు గారు చెప్పినవి, దాశరథి గారు చెప్పినవి, ఆ తర్వాత ఆధునిక సాహిత్య సినిమా రంగాల్లో వస్తున్న మార్పులను గమనించి పాత తరంలో ఏ విధంగా భాషను ఉపయోగించి హృదయాలను అత్తుకునే విధంగా పాటలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు. ఆ పాటలు, ఆ మాటలు మనందరినీ ఆనంద డోలికల్లో ఎలా మునిగించేవో ఒకసారి గుర్తు చేసుకోండి. సాంకేతిక రంగాల్లో నిపుణులుగా మారుతున్న విద్యార్థులు మాతృభాష పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ పరిజ్ఞానాన్ని సామాన్యులకు కూడా చేరువేయడం వీలవుతుంది. చాలా సాంకేతిక అంశాలకు తెలుగు పదాల సృష్టి కానీ, ఉన్న పదాల వ్యాప్తి కానీ సరైన స్థాయిలో జరగలేదు. అలాంటి అంశాల మీద దృష్టి పెట్టండి. అప్పుడెప్పుడో శ్రీ కాశీనాథి నాగేశ్వరరావు గారు, మన ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, నైట్రోజన్ నత్రజన్ అని, ఆక్సిజన్ ప్రాణవాయువు అని, ఫోటో సింథసిస్ను కిరణజన్య సంయోగ క్రియ అంటూ పద సృష్టి చేశారు. అందరూ దాన్ని అంగీకరించారు. కిరణజన్య సంయోగ క్రియ ఎంత చక్కగా ఉంది చెప్పండి. కిరణాలు ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అనేక పదాలు ఆ విధంగా వస్తున్నాయి. నాగేశ్వరరావు గారు అంటే వారికి అమృతాంజన్ మనకు గుర్తు. అమృతాంజన్ పదం అందరూ అదే వాడుతున్నారు, అమృతాంజనం అని. ఇంగ్లీష్లో కూడా అమృతాంజనమే, దానికి వేరే మన భాషాంతరం చేయాల్సిన అవసరం లేదు. వాడుకను బట్టి భాష వ్యాప్తి చెందుతుంది, దాన్ని అంగీకృతం పెరుగుతుంది. నువ్వు వాడుకోకుండా సిగ్గుపడితే, మొహమాట పడితే తెరవదేమో అని నువ్వు అనుకుంటే తెరవకుండానే పోద్ది. అన్ని రంగాల్లో ఇలాంటి మరెన్నో సాంకేతిక పదాలు సృష్టి జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అంటున్నాం. సోషల్ డిస్టెన్స్కి మనం ఏం పెట్టాం పేరు? ఇప్పుడు సురక్షిత దూరము అన్నాం. సామాజిక దూరం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ నుంచి
సామాజిక దూరం అంటే వేరే అర్థం కూడా వస్తుంది. సమాజంలో కొంతమంది దూరంగా పెట్టేవాళ్ళు, అలాంటి అర్థం రాకూడదు. దానికి ఏంటి ఇప్పుడు సురక్షిత దూరము. అలాగే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండండి, ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్లు లేవు, అవసరం లేదు, అందుకని మీరు ఇళ్లలోనే ఉండండి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి, మనం కూడా చేస్తున్నాం, బాగానే ఉంది. దానికి క్వారంటైన్ ఏంది అసలు? ఆ పదం వినంగానే ఒక రకమైన మనసులో చూస్తుంది. దానికి మామూలుగా స్వీయ నియంత్రణ